ముందు వీడియోలో మనం ఏకబంధం సింగిల్ బాండ్ ఉన్న అణువుల డాట్ నిర్మాణాలను చూసాం. ఇప్పుడు మన బహుళ సంయోజనీయ బంధాలు మల్టిపుల్ కోవలెంట్ బాండ్స్ అంటే ద్విబంధం, త్రిబంధాల గురించి నేర్చుకుందాం. చూడండి, మనం ముందుగా ఒక అణువు తీసుకుందాం. దీన్ని C2H4గా చదువుతాం. అంటే ఈ అణువులో 2 కార్బన్ పరమాణువులు, 4 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయని అర్థం. దీని నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆవర్తన పట్టిక గమనించండి. కార్బన్ 4వ గ్రూప్‌లో ఉంది. కనుక దీనికి 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి. మనం ఈ 2 కార్బన్‌లను పక్కపక్కన రాద్దాం. ప్రతి కార్బన్ చుట్టూ 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లను చుక్కల రూపంలో పెడదాం. వెంటనే మనకు ఈ 2 కార్బన్ల మధ్య ఒక ఏకబంధం ఏర్పడుతుంది. మరి ఇందులో 4 హైడ్రోజన్లు కూడా ఉన్నాయి కదా! హైడ్రోజన్ ఒకటవ గ్రూపులో ఉంటుంది. కాబట్టి దానికి ఒక వేలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది. మనం ఒక్కో కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్లను ఉంచుదాం. ఇప్పుడు ఎడమవైపు కార్బన్‌కి 2, కుడివైపు కార్బన్‌కి 2 హైడ్రోజన్లు కలుస్తాయి. ఈ హైడ్రోజన్లు తమ ఎలక్ట్రాన్లను కార్బన్‌తో పంచుకొని ఏకబంధాలను ఏర్పరుస్తాయి. కానీ ఇప్పుడు ఈ నిర్మాణంలో కార్బన్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్లను ఒకసారి లెక్క పెడదామా? ఎడమవైపు కార్బన్ చుట్టూ ఇప్పుడు కేవలం 7 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. అష్టక నియమం అనగా ఆక్టేట్ రూల్ ప్రకారం ప్రతి పరమాణువుకి 8 ఎలక్ట్రాన్లు ఉండాలి కదా! అందుకే కార్బన్ దగ్గర ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్లు ఇలా మధ్యలోకి కదిలి వచ్చి 2 కార్బన్ల మధ్య ద్విబంధాన్ని అనగా డబుల్ బాండ్‌ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు 2 కార్బన్ల మధ్య 2 బంధాలు ఏర్పడ్డాయి. దీన్నే మనం ఈథీన్ లేదా ఎథిలీన్ అంటాం. ఇప్పుడు అష్టక నియమం సరిపోయిందో లేదో చూద్దాం. ప్రతి కార్బన్ చుట్టూ ద్విబంధం ద్వారా 4 ఎలక్ట్రాన్లు, 2 హైడ్రోజన్ల ఏకబంధాల నుంచి చెరో 2 ఎలక్ట్రాన్లు వచ్చాయి. 4, 2 మరియు 2 కూడితే 8 వస్తుంది. అంటే కార్బన్ చుట్టూ మొత్తం 8 ఎలక్ట్రాన్లు చేరి అష్టక నియమం పూర్తయింది. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. మనం ఫార్మాల్డిహైడ్ అణువు నిర్మాణం గీద్దాం. దీన్ని CH2O అని చదువుతాం. అంటే ఒక కార్బన్, 2 హైడ్రోజన్లు, ఒక ఆక్సిజన్ కలిసి ఈ అణువు ఏర్పడిందని అర్థం. మధ్యలో కార్బన్ తీసుకుందాం. దాని చుట్టూ 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లు పెడదాం. ఎడమవైపు ఒక హైడ్రోజన్, కుడివైపు ఒక హైడ్రోజన్ ఉంచి వాటిని ఏకబంధాలతో కలుపుదాం. ఆక్సిజన్ ఆవర్తన పట్టికలో 6వ గ్రూపులో ఉంటుంది. కాబట్టి దానికి 6 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి. కార్బన్ పైన ఆక్సిజన్‌ను ఉంచి దాని చుట్టూ 6 చుక్కలు పెడదాం. ఇప్పుడు కార్బన్, ఆక్సిజన్ మధ్య ఒక ఏకబంధం ఏర్పడుతుంది. కానీ లెక్కించి చూడండి. కార్బన్ చుట్టూ ఇప్పుడు 7 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. ఆక్సిజన్ చుట్టూ కూడా 7 ఎలక్ట్రాన్లే ఉన్నాయి. రెండింటికి ఇంకో ఎలక్ట్రాన్ కావాల్సి ఉంది కదా! అందుకే ఈ కార్బన్, ఆక్సిజన్ దగ్గర ఉన్న ఒక్కో ఒంటరి ఎలక్ట్రాన్‌ను ఇలా మధ్యలోకి వచ్చి వాటి మధ్య ద్విబంధాన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర 2 ఒంటరి జంటలు అనగా లోన్ పెయిర్స్ మిగిలి ఉంటాయి. ఒకసారి అష్టక నియమం చూస్తే కార్బన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్లు, ఆక్సిజన్ చుట్టూ కూడా 8 ఎలక్ట్రాన్లు ఖచ్చితంగా సరిపోయాయి. ఇప్పుడు త్రిబంధం ట్రిపుల్ బాండ్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. దీనికోసం ఇంకో అణువును తీసుకుందాం. దీన్ని C2H2 అని చదువుతాం. అంటే 2 కార్బన్లు, 2 హైడ్రోజన్లు ఇందులో ఉంటాయి. ముందుగా 2 కార్బన్లను పక్కపక్కన రాద్దాం. వాటి చుట్టూ 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లు పెడదాం. ఇప్పుడు వాటి మధ్య ఒక ఏకబంధం ఏర్పడుతుంది. మనకు 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో కార్బన్‌కి ఒక్కో హైడ్రోజన్‌ను ఏకబంధంతో కలుపుతాం. కానీ ఇక్కడ అష్టక నియమం సరిపోతుందా? కార్బన్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్లను లెక్కపెడితే కేవలం 6 ఎలక్ట్రాన్లు మాత్రమే వస్తున్నాయి. ప్రతి కార్బన్‌కి ఇంకా 2 ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఆ 2 కార్బన్‌లు తమ దగ్గర మిగిలి ఉన్న 2 ఎలక్ట్రాన్‌లను ఒకదానితో ఒకటి పంచుకుంటాయి. ఆ ఎలక్ట్రాన్‌లు ఇలా మధ్యలోకి జరుగుతాయి. దీంతో ఆ 2 కార్బన్‌ల మధ్య ఒక త్రిబంధం ఏర్పడుతుంది. దీనికి ఇరువైపులా ఒక్కో హైడ్రోజన్ ఏకబంధంతో ఉంటుంది. దీన్నే మనం ఈథైన్ లేదా ఎసిటిలీన్ అని పిలుస్తాము. ఇప్పుడు అష్టక నియమం చూద్దాం. ప్రతి కార్బన్ చుట్టూ త్రిబంధం నుంచి 6 ఎలక్ట్రాన్లు, హైడ్రోజన్ బంధం నుంచి 2 ఎలక్ట్రాన్లు వస్తాయి. 6, 2 కూడితే 8కి సమానం. అంటే ప్రతి కార్బన్ దగ్గర 8 ఎలక్ట్రాన్లు ఉండి, దాని అష్టక నియమం ఖచ్చితంగా సంతృప్తి చెందింది. చూశారు కదా! ఈ విధంగా మనం అణువుల్లో బహుళ సమయోజనీయ బంధాలు అంటే ద్విబంధం, త్రిబంధం ఎలా ఏర్పడతాయో ఈ డాట్ నిర్మాణాల ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కార్బన్ ఎప్పుడు తమ అష్టక నియమాన్ని పూర్తి చేసుకోవడానికి ఇలా ఎలక్ట్రాన్లను పంచుకుంటుంది. మీరు కూడా ఇలాంటి నిర్మాణాలను మీ పుస్తకంలో గీసి ప్రాక్టీస్ చేయండి.